అటు ఇటుగా ఒక 15 మినిట్స్లో ఈ రైస్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. దీని ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి అని చూసే కన్నా ముందు అందరికీ హాయ్, నా పేరు ఆశ. మన ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకోండి. మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వెళ్ళి చూసేయండి. ఇక కొత్తిమీర, పచ్చిమిర్చి, చిన్నులపాయి, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియా, మెంతులు, నల్ల మిరియాలు క్వాంటిటీని బట్టి తీసుకొని ఇలా మిక్సీలో కాకుండా రోట్లోనే మంచిగా దంచేసుకోవాలి. అది కూడా కచ్చా పక్కాగా అనమాట. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే పోపు దినుసులు, ఇక హాఫ్ చిన్నులపాయని దంచి వేసేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఇది ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగా దంచి పెట్టుకున్నామో ఈ ముద్దని కూడా దీంట్లో వేసేసుకొని దీంట్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మీరు ముందే ఏమేమి స్పైసెస్ కావాలో అవన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఏంటంటే రెసిపీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది స్పైసెస్ యాడ్ చేయలేదు కదా అనేసి నేను లాస్ట్లో యాడ్ చేసినాను. దీంట్లో పెరుగు, అంటే మినిమం స్పైసెస్ మీకు ఏవేవైతే ఇష్టమో అవన్నీ యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ దీంట్లో ఏమైనా నచ్చకపోతే స్కిప్ చేసుకొని వేరేవి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఒక చిన్న అల్లం ముక్క తురుముకొని వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇక ఆనియన్స్ అన్నీ మంచిగా రెడ్ కలర్ అయిన తర్వాత నాకు ఈ క్వాంటిటీకి నేను 2 ఎగ్స్ అయితే తీసేసుకున్నాను. ఎగ్స్ని కూడా బీట్ చేసుకొని వేసుకొని మంచిగా మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం కంటికి కనిపించేలాగా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇలాంటి ఎగ్ రెసిపీస్ మనం ఇప్పుడు ఇది 3వ 4వ చేస్తున్నాము. మీకు ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే వెళ్ళి చూసి మీరు కూడా చేసుకొని ఎంచక్కా తినేయండి. ఇప్పుడు నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని దీంట్లోకి నేనైతే చల్లన్నం వేసుకుంటున్నాను. ఎందుకంటే అన్నం మిగిలిపోయింది, అది వేడి చేసుకొని ఎలా తినాలో నాకు అర్థం కాలేదు. అప్పటికప్పుడు ఈ రెసిపీ చేద్దాం కదా అనేసి ఒక ఆలోచనతో స్టార్ట్ చేసినాను. రెసిపీ మాత్రం హిట్ అయింది, నాకు బాగా నచ్చిందనమాట. రైస్ని కూడా మంచిగా దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా ఆ స్పైసెస్ అన్ని రైస్కి పట్టేలాగా ఒక 5 మినిట్స్ మంచి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన సింపుల్ రైస్ రెసిపీ రెడీ. సో ఇంకా నాకు తెలిసిన ఇలా ఎగ్ రైస్ రెసిపీస్ అనేవి నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీకు కూడా వీలుంటే నచ్చితే అలాగే మీ కిచెన్లో ట్రై చేసి మీరు కూడా తిని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్తా ఉండండి. ఈరోజు రెసిపీ అయితే ఇది. ఇక మంచిగా నేను వెళ్ళి తినేసి వస్తాను. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి తినేయండి. ఖచ్చితంగా మీకు ఈ ఛానల్ నచ్చితే ఫాలో చేసుకోండి. మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వెళ్ళి మీ అమూల్యమైన టైంని కేటాయించి యూట్యూబ్లో కూడా ఒక లుక్